అణచివేతకు దిగిన సమైక్య సర్కారు కేసీఆర్ను అరెస్టు చేసి తెలంగాణ ఊరు వాడ ఉడికిపోయింది. రోడ్లు జనసముద్రాలైనాయి, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైనాయి. ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ తనకు తానుగా అగ్నికి ఆహుతయ్యింది. తెలంగాణ గర్భశోకం నిన్నుముట్టింది. మా ప్రాణార్పణతోనైనా ఈ పాపకారి సమైక్య పార్టీలకు కనువిప్పు కాకపోతుందా అని ఆశపడ్డారు తెలంగాణ బిడ్డలు. వద్దని వారిస్తున్నా సరే ఒక్కో సందర్భంలో ఒక్కో బిడ్డలు ఒరిగిపోయిండు, కరిగిపోయిండు. కేసీఆర్ దీక్ష ఫలించి డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. కానీ మాయోపాయాలకు అడ్డుకున్నది ఆనాటి తగాపోలు పాలకవర్గం. ప్రతి తెలంగాణ బిడ్డ పులిబిడ్డై గాండ్రించింది. రోడ్డు రోకో, రైలు రోకో, మిలియన్ మార్చ్, జాతీయ రహదారుల దిగ్బంధం, సాగర హారం, కవుల కళాకారుల ధూమ్ధాం, సకల జనుల సంటే వనిదశ ఉద్యమంలో రూపఖండాలెన్నో. ధర్మాగ్రహంతో ఉద్యమం పొడుగున త్యాగ పరిమళాలు వెదజల్లినారు తెలంగాణ అమరులు. మీ త్యాగఫలమై 2014 జూన్ 2న ఉజ్వల కాంతులతో ఉదయించింది తెలంగాణ రాష్ట్రం. మీ కన్నుల కాంతులే స్వరాష్ట్ర ప్రగతిలో ప్రతిఫలిస్తున్నాయి. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నాయి. మీ దివ్య తేజస్సు నిరంతర విద్యుత్ ప్రసారమే వెలుగునివ్వుతున్నది. ఎత్తిపోతలతో ఎగిసి ఎగిసి వస్తున్న గోదారమ్మ హోరులో, కృష్ణమ్మ జోరులో మీ చిరునవ్వున సవ్వడే వినిపిస్తున్నది. మీ కలలే చెరువుల అలలై మత్తడి దింపుతున్నాయి. పచ్చని పంట చేలలో మీరు పసిపాపలై నీయలుతున్నారు. వలసమాని వాపసొచ్చిన పాలమూరు బిడ్డల తలలో మీరు పాలబువ్వలై నవ్వుతున్నారు. సింగిడి రంగుల బతుకమ్మకు మీరు శిఖరమై పరిమళిస్తున్నారు. తెలంగాణ 10 ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టిన పండుగ నాడు మీరు పాలపిట్టలై దర్శనమిస్తున్నారు. ఆచంద్ర తారాత్యం జరిగే అమర జ్యోతులై సదా మా హృదయాలలో వెలుగుతున్నారు.
జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. కొనసాగిస్తున్నాం అమరవీరుల ఆశయాలను. గట్టి